Yes. Today I'm going to explain two different types of questions from the functions. Particularగా సో ఈ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ కు డొమైన్స్ ఎలా ఫైండ్ చేయాలి. సో నా ప్రతి ఒక్క సెషన్ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎందుకంటే కమింగ్ డేస్ అంతా మీకు ఎగ్జామినేషన్ పీరియడ్ కాబట్టి సో మీకు ప్రతి ఒక్క సెషన్ ఏదో ఒక రకంగా యూస్ అవ్వాలి. ఎంతో కొంత మీరు నేర్చుకోవాలి. ఓకే, అట్లీస్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, 7 మార్క్ క్వశ్చన్స్ ఇలా రైట్. నేను రెగ్యులర్ అప్డేట్ ఇస్తూ ఉంటాను. డెఫినెట్గా మీరు వీడియో అనేది చూడడానికి ట్రై చేయండి. సో నేను చెప్పడం కూడా చాలా సింపుల్ మేనర్లోనే చెప్తున్నాను రైట్. సో వితౌట్ ఎనీ డిలే, ఎస్, టూ డిఫరెంట్ టైప్స్ క్వశ్చన్స్ ఐ సెలెక్టెడ్ ఇన్ దిస్ సెషన్. సో ఫస్ట్ టైప్ ఈస్ వాట్ హియర్, ఫైండ్ ది డొమైన్ ఆఫ్ ది ఫంక్షన్. సో 2 power x ప్లస్ 2 power y ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇది ఒక ఫంక్షన్ అన్నమాట. సో ఇలాంటి ఫంక్షన్స్ కు మనం డొమైన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ఇక్కడ 2 ఉంది, కాన్స్టెంట్ బేస్ సేమ్ గా ఉంది రైట్. సో దట్ ఈస్ ద ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. అండ్ ఫైండ్ ది డొమైన్ అండ్ ద రేంజ్ ఆఫ్ ది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మోడ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి ఫంక్షన్స్ రైట్. సో మీకు ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నేను ప్రీవియస్ సెషన్ లో కూడా నంబర్ ఆఫ్ వెరైటీ క్వశ్చన్స్ నేను క్లియర్ గా డొమైన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రేంజ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి క్లియర్ గానే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో యూ షుడ్ బి refer the previous videos also right. Without any delay, so answer for first question is yes, our first function is what here, 2 power x plus 2 power y is equal to, we have to find the domain value. So domain means what here, particular x values ను మనం domain అంటాం రైట్. సో ఇక్కడ ఫంక్షన్ బాగా అబ్జర్వ్ చేయండి. సో బేస్ పవర్ సంథింగ్ అండ్ సేమ్ బేస్ పవర్ సంథింగ్, సో దాట్ ఈక్వల్ టు 2 అలా ఉంది. ఇది కొంచెం వెరైటీగా ఉంది కదా ఫంక్షన్. సో కాబట్టి సో దీన్ని ఒక ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ గా నేను సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి. సో గివెన్ దట్ వాట్ హియర్, సో గివెన్ దట్ 2 power x ప్లస్ 2 power y ఈజ్ ఈక్వల్ టు రాసుకోవచ్చా రైట్. కాబట్టి మనకు ఎక్స్ వాల్యూ ఫైనల్. డొమైన్ అంటే ఏంటి ఇక్కడ, సో డొమైన్ అంటే వెరీ క్లియర్ గా చెప్తున్నాను, డొమైన్ అంటే మనం ఎక్స్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలని అర్థం. వెరీ క్లియర్ అంటే ఎక్స్ వాల్యూస్, ఎక్స్ రేంజ్ అంటే ఎక్స్ సంబంధించినటువంటి డిఫరెంట్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అనేసి. అంటే రియల్ యాక్సెస్ మీద నంబర్ ఆఫ్ అన్కౌంటబుల్ వాల్యూస్ ఉంటాయి. అంటే -∞ +∞ వరకు అన్కౌంటబుల్ ఉంటాయి. వాటిలో ఏ ఇంటర్వెల్ కు ఈ ఫంక్షన్ అనేది వ్యాలిడ్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ పర్టికులర్ డొమైన్ వాల్యూస్ గా మనం ట్రీట్ చేసుకుంటాం కాబట్టి. సో జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ 2 power x యాజ్ ఇట్ ఈస్. సో దిస్ ఈస్ ఈక్వల్ టు, సో 2 మైనస్ 2 power y గా రాసుకోవచ్చు రైట్ ఆబ్వియస్లీ. ఇక్కడ y అంటే ఏంటి, సో y అంటే సంథింగ్, ఎనీ వాల్యూ. సో ఇక్కడ y ప్లేస్ లో సపోజ్ 0 తీసుకోవచ్చు, y ప్లేస్ లో వాట్ ఎవర్ ఇట్ ఈస్ రైట్. క్లియర్ గా మనం 1 తీసుకోవచ్చు రైట్. y ఈక్వల్ 2 తీసుకోవచ్చు, y ఈక్వల్ టు 3 వాట్ ఎవర్ ఇట్ ఈస్. మనం ఏం తీసుకున్నా కానీ సపోజ్ ఇది క్లియర్ గా లెస్ దాన్ 2 కన్నా తక్కువ ఉంటుంది కదా. సో సపోజ్ ఇఫ్ యూ టేక్ y ఈక్వల్ 1, y ఈక్వల్ 1 తీసుకోండి, y ఈక్వల్ 1 తీసుకుంటే ఏమవుతుంది, సో 2 మైనస్ 2 0, 0 అనేది 2 కన్నా తక్కువ కదా రైట్. ఇఫ్ యూ టేక్ y ఈక్వల్ 2, సో 2 మైనస్ 2 స్క్వేర్, 2 స్క్వేర్ అంటే 4, 2 మైనస్ 4 -2 అంటే లెస్ దాన్ 2నే కదా రైట్. కాబట్టి ఇక్కడ ఏది అయితే కాన్స్టెంట్ ఉంటుందో ఆ కాన్స్టెంట్ కన్నా ఇదంతా కూడా తక్కువగా ఉంటుంది. అంటే ఫైనల్గా ఏం చెప్తున్నాను ఇక్కడ, సో 2 power x క్లియర్లీ లెస్ దాన్ 2 గా రాసుకోవచ్చు అని అర్థం. లెస్ దాన్ 2 గా రాసుకోవచ్చు. గాట్ ఇట్. సపోజ్ ఇఫ్ టేక్ y ఈజ్ ఈక్వల్ 5 తీసుకోండి, 2 power 5, సో 2 power 5 క్లియర్ గా మీకు లెస్ దాన్ 2నే ఉంటుంది, లెస్ దాన్ 2 గానే. సో ఇక్కడ ఏదైతే సపరేట్ కాన్స్టెంట్ ఉందో ఈ కాన్స్టెంట్ కన్నా తక్కువ ఉంటుంది అనమాట రైట్ ఆబ్వియస్లీ రైట్. సో ఇక్కడ y ప్లేస్ లో మీరు డిఫరెంట్ వాల్యూ సెలెక్ట్ చేసుకోండి, నథింగ్ టు వరీ రైట్. కాబట్టి 2 power x లెస్ దాన్ 2, 2 power x లెస్ దాన్ 2. సో నేను ఇక్కడ ఈ బోత్ సైడ్ నేను ఏం చేస్తున్నా అంటే లాగ్ బేస్ 2 అప్లై చేస్తున్నాను. సో టేక్, ఎస్, వెరీ క్లియర్ గా చెప్తున్నాను. సో టేక్ log base 2 on both sides, then we get what here, so then we get very clear, you can note చూడండి. సో log base 2 ఇక్కడ ఆల్రెడీ, సో లెఫ్ట్ సైడ్ 2 power x ఉంది కాబట్టి 2 power x, సో సైన్ ఇస్ వాట్ హియర్ లెస్ దాన్. సో కాబట్టి log base 2 ఆల్రెడీ ఇక్కడ రైట్ సైడ్ 2 ఉంది కాబట్టి 2 వెరీ క్లియర్ గా రాసుకోవచ్చు ఇక్కడ, ఆబ్వియస్లీ వెరీ క్లియర్ గా రాసుకోవచ్చు కాబట్టి. సో ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఈ x మనం ఫ్రంట్ లో రాసుకోవచ్చా, సో x మనం ఫ్రంట్ లో రాసుకోవచ్చు కాబట్టి x ఇంటూ log 2 బేస్ 2, సో లెస్ దాన్ log 2 బేస్ 2 గా రాసుకోవచ్చు ఆబ్వియస్లీ. సో x ఇక్కడ చూడండి log 2 బేస్ 2 అంటే వాట్ ఈస్ దట్ వాల్యూ 1 రాసుకోవచ్చా.
లెస్ దాన్ log 2 బేస్ 2 అంటే 1 రాసుకోవచ్చు. వెరీ క్లియర్. మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు కదండి. సో log e బేస్ ఈజ్ ఈక్వల్ టు 1 అనేటువంటి ఫార్ములా. సో అలాగే లాగ్ సపోజ్ ఏ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అనేటువంటి ఫార్ములా అనమాట. సో ఆ బేస్ కాన్స్టెంట్ రెండు ఈక్వల్ అయిందంటే దట్ వాల్యూ విల్ బికమ్ 1 అనమాట. కాబట్టి సో ఆబ్వియస్లీ ఎక్స్ లెస్ దాన్ 1 రాసుకోవచ్చా? అంటే ఎక్స్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? 1 కన్నా తక్కువ ఉండాలి అని అర్థం. 1 కన్నా తక్కువగా ఉండాలి. సో రైట్. సో దేర్ ఫోర్ డొమైన్ of f of x అంటే గివెన్ ఫంక్షన్. సో దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు ఇక్కడ ఓన్లీ లెస్ దాన్ 1 ఉంది కాబట్టి సో ఓపెన్ బ్రాకెట్ అంటే ఓపెన్ ఇంటర్వెల్ అంటే 1 టు 1 కన్నా తక్కువ కాబట్టి ఎంత ఉండొచ్చండి? 1 కన్నా తక్కువ. 1 కన్నా తక్కువ అంటే ఎలా రాసుకోవచ్చు మనం దీన్ని ఈజీగా? 1 కన్నా తక్కువ అంటే అంటే -∞ to 1 వరకు రాసుకోవచ్చా? రైట్. -∞ to 1 అంటే 1 కన్నా తక్కువ ఉండాలి. సో దాని మీనింగ్ ఏంటి ఇక్కడ? నేను దీన్ని ఎలా చెప్తున్నాను? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పిక్చర్ ఫామ్ లో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 కన్నా తక్కువ. సో దిస్ ఈజ్ పాజిటివ్ ఇన్ఫినిటీ, దిస్ ఈజ్ నెగటివ్ ఇన్ఫినిటీ. సో 1 అంటే ఇక్కడ ఉంటుంది కదండి. సో 1 హియర్ వీ హ్యావ్ 1. ఈ 1 కన్నా తక్కువ అంటే ఏంటి ఇక్కడ? సో 1 కన్నా తక్కువ అంటే ఇదే కదా. ఈ పాయింట్స్ అన్నిటిని మనం డొమైన్ గా సెలెక్ట్ చేస్తాం. అంటే -∞ to 1. రైట్. ఇది ఈ వాల్యూస్ మాత్రమే ఫంక్షన్ అనేది వ్యాలిడ్ అవుతుంది అనమాట. రైట్. గాట్ ఇట్. సాల్వ్ అనమాట. సో ఈ ప్రాబ్లం లో మనకి ఏం అర్థమవుతుందంటే ఈ కాన్స్టెంట్ పవర్ సమ్ వేరియబుల్ దట్ ఈక్వల్ టు ఇలాంటి ఫంక్షన్స్ ను మనం లాగ్ అనేటువంటి కాన్సెప్ట్ యూజ్ చేసి క్లియర్ గా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. రైట్. ఇక్కడ టూ నాట్ ఓన్లీ 2, 2, 3, 4, 5, 10 ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే క్లియర్ గా ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ మనం లాగ్ అనేటువంటి కాన్సెప్ట్ లో ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అని అర్థం. సపోజ్ 3 power x + 3 power y = 3 అలా ఉన్నప్పుడు సో ఇక్కడ ఏంటి? లాగ్ అప్లై చేసుకోవాలి. లాగ్ బేస్ 3 అనేటువంటి దాన్ని యూజ్ చేసుకోవాలి. సపోజ్ 5 power x + 5 power y = 5 ఉందనుకోండి. సో లాగ్ 5 అనేటువంటి దాన్ని మనం టూ టూ టర్మ్స్ కి మనం అప్లై చేయాలి. LHS RHS అప్లై చేసుకోవాలి. రైట్. సో ఇలాంటి ప్రాబ్లం కొంచెం స్పెషల్ గా ఉండేటువంటి ప్రాబ్లం. సపోజ్ మనకు అన్ఫార్చునేట్లీ అంటే సపోజ్ స్మాల్ క్వశ్చన్స్ అని ప్రాక్టీస్ చేస్తున్నాము. ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఎగ్జామినేషన్ లో వచ్చింది అనుకోండి. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీరు రాయడానికి ట్రై చేయాలన్నమాట. రైట్. ఎందుకంటే కాన్సెప్ట్ డొమైన్ రిలేటెడ్ కదా. రైట్. కాకపోతే ఒక స్పెసిఫిక్ ప్రాబ్లం, ఒక వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ ను కూడా మనం క్రాక్ చేసేటట్టు మనం ప్రిపేర్ అవ్వాలి. సో దట్ ఈస్ అ కాన్సెప్ట్ అనమాట. రైట్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో f(x) = mod x plus mod of x plus 1. Here we have to count so domain of the function and the range of the function. రైట్. ఇది కొంచెం కాన్సెప్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనమాట. సో ఈ క్వశ్చన్ ఫస్ట్ మనం ఆన్సర్ చేసే ముందు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ x ఉందంటే ఇక్కడ 0 అంటే x + 0గా రాసుకోవచ్చు. ఇక్కడ x + 1 అంటే ఇక్కడ x + 1గా రాసుకోవచ్చు. x + 0 = 0 అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? x = 0 అంటే 0 అనేటువంటి పాయింట్ ను మనం ఇండికేట్ చేసుకుంటాం. 0 అనేటువంటి పాయింట్ మనం రియల్ యాక్సిస్ మీద ఇండికేట్ చేసుకుంటాం. ఇక్కడ x + 1 = 0 అనుకోండి. x = -1. ఈ 2 పాయింట్స్ బేస్ మీద మనం మనం డొమైన్ కానీ రేంజ్ కానీ కనుక్కోవాలని అర్థం. ఇక్కడ 0 ఉంటుంది, ఇక్కడ -1 అనే పాయింట్ ఉంటుంది. -1 ఇది ఇలాంటిది ఎన్ని టర్మ్స్ అయినా కావచ్చు. mod x plus mod x plus 1 plus mod x plus 2 ఎలాంటిదైనా కావచ్చు. మనం ఫస్ట్ పాయింట్స్ మనం సపరేట్ గా ఇండికేట్ చేసుకోవాలి. సో 0 అండ్ క్లియర్లీ వీ హ్యావ్ హియర్ x = -1 అనేటువంటి పాయింట్స్ మనం ప్లాట్ చేసుకోవాల్సి వస్తుంది. సో దట్ ఈస్ అ బేసిక్ థింగ్ అనమాట. రైట్. వెరీ క్లియర్. ఇక్కడ చూడండి, ఫస్ట్ వీ హ్యావ్ టు కౌంట్ హియర్ డొమైన్ ఆఫ్ f అనమాట. ఫార్ డొమైన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఫార్ డొమైన్ అనే సెట్టింగ్ పెట్టేసి వెరీ క్లియర్. ఇక్కడ చూడండి f(x) = mod x plus mod of x plus 1 తీసుకున్నాను. ఇక్కడ x అంటే ఏంటి? x అంటే ఎనీ వాల్యూ అనమాట. x అంటే ఎనీ వాల్యూస్ ఇప్పుడు ఎనీ వాల్యూస్ తీసుకుంటే ఈ మోడ్ ఫంక్షన్ ఏమైనా ఇన్ఫినిటీ రావడానికి ఛాన్సెస్ ఉందా? చూసుకోండి. ఇన్ఫినిటీ రావడానికి ఛాన్సెస్ లేదు. నువ్వు నెగటివ్ తీసుకున్నా, పాజిటివ్ తీసుకున్నా, ఎలాంటి వాల్యూస్ అన్నా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దట్ మీన్స్ వాట్ హియర్? So if you take any value on the real axis,
ద ఫంక్షన్ క్లియర్లీ ఫైనైట్ అన్నమాట. కాబట్టి సో మనం డొమైన్కి ఎలా తీసుకోవచ్చు, డొమైన్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎంటర్ రియల్ వాల్యూస్. నువ్వు ఏ వాల్యూస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్ఫినిటీ రావడానికి ఛాన్స్ లేనే లేదు, ఎందుకంటే క్లియర్గా న్యూమరేటరే కదా, ఓన్లీ న్యూమరేటర్ ఫామ్ అంటే ఒక లీనియర్ ఫామ్ లో ఉంది, వెరీ క్లియర్ గా చెప్పాలంటే. కాబట్టి సో డొమైన్ ఆఫ్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ రియల్ వాల్యూస్, ఆల్ రియల్ వాల్యూస్. సో దట్ మీన్స్ వాట్ ఇయర్, సో కంప్లీట్లీ అంటే మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఏ వాల్యూ తీసుకున్నా కానీ, ఏ వాల్యూస్ సెలెక్ట్ చేసుకున్నా కానీ ఫంక్షన్ క్లియర్లీ డిఫైన్డ్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఫైన్డ్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ క్లియర్లీ డిఫైన్డ్. కాబట్టి మనం డొమైన్ ఆఫ్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు రియల్ వాల్యూస్. దీన్ని ఎలా రాసుకోవచ్చు, మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ అని కూడా రాసుకోవచ్చు అనమాట. మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ, ఎక్కడే కానీ మనకి ఇన్ఫినిటీ రావడానికి ఛాన్స్ లేనే లేదు. సో దట్ ఈస్ అబౌట్ ద డొమైన్ ఆఫ్ ది ఫంక్షన్, రైట్. సో ఇదే ప్రాబ్లం నేను రేంజ్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నా చూడండి. జస్ట్ ఐ వాంట్ టు ఎస్ టేక్ అనదర్ పేజ్ ఫార్ రేంజ్. ఫార్ రేంజ్, ఫార్ రేంజ్ అంటే ఏంటి, ఫార్ రేంజ్ అంటే మనకు కావాల్సింది వై వాల్యూస్ అని అర్థం. వై వాల్యూస్, దాన్ని మనం వై అంటే ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ అని అర్థం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ ను ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి అని అర్థం, రైట్ కదా. రైట్, క్లియర్లీ మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు, మనకు ఆల్రెడీ టూ డిఫరెంట్ పాయింట్స్ వచ్చాయి కదండి. ఏంటి టూ డిఫరెంట్ పాయింట్స్, ఇక్కడ జీరో అనేటువంటిది, -1 అనేటువంటి పాయింట్స్. సో రైట్, సో జీరో అనేటువంటి పాయింట్, -1 అనేటువంటి పాయింట్, టూ డిఫరెంట్ పాయింట్స్ అన్నమాట. కాబట్టి సో ఇక్కడ -1 కన్నా తక్కువ వాల్యూస్ కు ఫంక్షన్ ఎలా ఉంటుంది చూసుకుందాం ఒకసారి. సపోజ్ ఇఫ్ ఐ టేక్ హియర్, if I take x less than -1, if I take here x less than -1, so x less than -1 function ఎలా ఉంటుంది. So what is our function actually, f of x is equal to mod x plus mod of x plus 1, right. ఇక్కడ x less than -1 అంటే ఏంటి, x is నెగిటివ్ అనే కదా, నెగటివ్ వాల్యూ సెలెక్ట్ చేసుకోవాలని అర్థం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ మోడ్ ఫంక్షన్, ఇఫ్ ఐ టేక్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నెగటివ్, దెన్ మోడ్ ఎక్స్ విల్ బికమ్ నెగటివ్, సో నెగటివ్ ఎక్స్, రైట్. ఇఫ్ ఐ టేక్ హియర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ నెగటివ్, నెగటివ్ తీసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది, నెగటివ్ తీసుకుంటే ఆబ్వియస్లీ దిస్ ఫంక్షన్ ఈజ్ ఆల్సో నెగటివ్ అయిపోతుంది. సో నెగటివ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 గా తీసుకుంటాం. సో దిస్ ఈజ్ ఈక్వలెంట్ వాట్ హియర్, మైనస్ ఎక్స్, సో రైట్ హియర్ -1, దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు -2x -1 అవుతుంది. ఇఫ్ ఐ టేక్ హియర్ x లెస్ దాన్ -1, సో క్లియర్లీ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు -2x -1 గా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ అవుట్పుట్ వాల్యూ, రైట్. సో నెక్స్ట్ సపోజ్ ఇఫ్ ఐ టేక్ x, ఎస్ దీన్ని ఎలా తీసుకోవచ్చు, సపోజ్ వీటి అంటే ఇప్పుడు నెక్స్ట్ ఈ ఇంటర్వెల్ సెలెక్ట్ చేసుకున్నాను, అంటే ఇంతగా మనం ఈ లెస్ దాన్ -1 తీసుకున్నాను కదండి, లెస్ దాన్ -1, లెస్ దాన్ -1 ఉన్నప్పుడు మనకు వచ్చినటువంటి ఫంక్షన్ ఇదన్నమాట, రైట్. సో ఇన్ బిట్వీన్ -1 టు 1, సో ఈ ఇంటర్వెల్లో ఎలా ఉంటుంది చూడండి సరే, జస్ట్ ఈ ఇంటర్వెల్ ఎలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎస్ రైట్, దీన్ని ఎలా తీసుకోవచ్చు ఇక్కడ, ఎస్ -1 less than or equal to x less than 0. So this is the second interval. So this is the first interval. This is second interval. So this is third interval select చేసుకోండి, right, for our comfort కోసం అన్నమాట, రైట్. సో కాబట్టి దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎలా తీసుకోవచ్చు, -1 less than or equal to x less than 0, అంటే -1 కన్నా ఎక్కువ ఉండాలి, 0 కన్నా తక్కువ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ -0.5 అలా తీసుకోవచ్చు, -0.5 అంటే x is equal నెగిటివ్, ఆల్మోస్ట్ నెగిటివ్. సో నెగిటివ్ అయినప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ, సో నెగిటివ్ అయినప్పుడు మనకి ఏమవుతుంది క్లియర్ గా చెప్పాలంటే, నెగిటివ్ అయినప్పుడు డెఫినెట్ గా సపోజ్ ఎస్ అంటే ఇక్కడ -1 లెస్ ఆర్ ఈక్వల్ టు, అంటే -1 కన్నా ఎక్కువ ఉండాలి, -1 కన్నా ఎక్కువ ఉండాలి, 0 కన్నా తక్కువ ఉండాలి. అంటే దీన్ని ఎలా తీసుకోవచ్చు, -0.5 అలా తీసుకోవచ్చు, -0.5 అన్నప్పుడు డెఫినెట్ గా వస్తుంది. సపోజ్ రఫ్లీ దీన్ని ఎలా తీసుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ మోడ్ ఆఫ్ -0.5 ప్లస్ మోడ్ ఆఫ్ -0.5 ప్లస్ 1. సో ఆబ్వియస్లీ మోడ్ ఆఫ్ 0.5, ఆబ్వియస్లీ వాట్ హియర్ మోడ్ ఆఫ్ 0.5, ఈ వాల్యూ క్లియర్ గా మనకు -0.5 గా, రైట్, రైట్. సో బికాస్ ఆఫ్ ఎక్స్ ఇస్ నెగటివ్, సో -0.5 గా ఉంటుంది, రైట్. ప్లస్ రైట్ హియర్
right? Yes, here mod of minus 0.5 plus 1 అంటే 1 లో నుంచి మైనస్ 0.5 డిలీట్ చేసుకుంటే ఇక్కడ ఆల్రెడీ ఏమవుతుందండి, ఇక్కడ పాజిటివ్ వాల్యూ అనమాట. పాజిటివ్, ఇదేమో పాజిటివ్, ఇదేమో నెగిటివ్. అంటే ఈ టోటల్ వాల్యూ ఏమో పాజిటివ్ అలాగే ఉంటుంది. సో ఈ టోటల్ వాల్యూ ఏమో నెగిటివ్ గా తీసుకోవాలని అర్థం. సో దిస్ ఇస్ వెరీ క్లియర్ నెగిటివ్, దిస్ ఇస్ వెరీ క్లియర్ పాజిటివ్ గా తీసుకోవాలని అర్థం, రైట్? సో అకార్డింగ్ టు దిస్ వన్, దిస్ మోడ్ కెన్ బి రిటర్న్ యాజ్ minus x plus this total term can be written as positive of x plus 1 గా తీసుకుంటాం. So this is very clear. Positive x to negative x get cancelled. This is equivalent to 1. 1. So ఇక్కడ -1 less than or equal to x less than or equal to less than 0. So the function will be provided here 1. Exactly 1. Here in first interval the function is minus 2x minus 1. Create అయిందన్నమాట, right? So next, if I take here, if I take x greater than or equal to 0, x greater than or equal to 0 అంటే పాజిటివ్ వాల్యూస్ కు ఈ ఫంక్షన్ ఎలా ఉంటుంది, సో దట్ ఐ వాంట్ టు చెక్ హియర్. సో దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ వాట్ హియర్, పాజిటివ్ వాల్యూ అంటే 0 కన్నా ఎక్కువ ఉన్నటువంటి వాల్యూస్. ఇఫ్ ఐ టేక్ ఎక్స్ ఇస్ ఈక్వల్ 1, ఇప్పుడు ఫంక్షన్ ఎలా ఉంటుంది, ఇఫ్ ఐ టేక్ ఎక్స్ ఇస్ ఈక్వల్ 1 అంటే మోడ్ ఎస్ మోడ్ 1 ప్లస్ మోడ్ ఆఫ్ 1 ప్లస్ 1 అలా ఉందనుకోండి. సో మోడ్ 1 అంటే 1 కదా, 1. సో ఇది పాజిటివ్, పాజిటివ్, ఇది కూడా మోడ్ 2, మోడ్ 2 అంటే పాజిటివ్, 2 అంటే పాజిటివ్, ఇది పాజిటివ్ అయిపోయింది. సో ఫస్ట్ టర్మ్ పాజిటివ్, సెకండ్ టర్మ్ కూడా పాజిటివ్ అయిపోయింది. అంటే సో దీన్ని రాసుకోవచ్చు వెరీ క్లియర్ గా, మోడ్ ఎక్స్ విల్ బికమ్ పాజిటివ్, పాజిటివ్ అంటే ఎక్స్ గా రాసుకోవచ్చు. అలాగే నెక్స్ట్, సో మోడ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఆల్సో పాజిటివ్, పాజిటివ్ అంటే ఎక్స్ ప్లస్ 1 గా రాసుకోండి. దిస్ ఈజ్ ఈక్వల్ టు సో 2x ప్లస్ 1 గా తీసుకోండి, ఇలా అన్నమాట. ఇలా వెరీ క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. సో దెన్ దీని కంటిన్యూషన్ నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ హియర్, దీని కంటిన్యూషన్. ఇప్పుడు నేను ఇక్కడ 2 డిఫరెంట్ ఇంటర్వెల్స్ మనకి ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది కాబట్టి నథింగ్ టు వరీ. సో ఈ ఇంటర్వెల్ అండ్ ఈ ఇంటర్వెల్ మనకి ఇంపార్టెంట్ గా సెలెక్ట్ చేసుకోండి, రైట్? సో వెరీ క్లియర్, ఇఫ్ ఐ టేక్ హియర్ ఎక్స్ లెస్ దాన్ -1, సో నేను ఈ ఇంటర్వెల్ సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు మనకు ఫంక్షన్ ఇక్కడ ఈ ఇంటర్వెల్ కి రిలేటెడ్ గా ఫంక్షన్ ఏముంది ఇక్కడ, సో -2x -1 గా ఉంది. అంటే ఎక్స్ కోఎఫిషియంట్ -2, కాన్స్టెంట్ -1. ఈ ఫంక్షన్ వచ్చేటట్టు మనం అరేంజ్ చేసుకుంటాం ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ -2, సో -2x ఎప్పుడైతే తో మల్టిపుల్ చేస్తున్నామో ఆటోమేటిక్ అనేది ఇది గ్రేటర్ దెన్ గా కన్వర్ట్ అవుతుంది. సో -2 ఇంటూ -1 దట్ ఈస్ +2, రైట్? ఈ ఫంక్షన్ లో మనకు దీన్ని ఎలా రాసుకోవచ్చు డెఫినెట్ గా, సో -2x -1, సో గ్రేటర్ దాన్ ఎస్. ఇక్కడ చూడండి, రైట్, ఇక్కడ ఫంక్షన్ ఎలా ఉంది, రైట్? ఇక్కడ -2x -1 ఉంది కాబట్టి -1 యాడ్ చేయండి. సో 2 -1, సో దిస్ విల్ ప్రొవైడ్, సో -2x -1 ఈజ్ గ్రేటర్ దాన్, సో 2 -1 ఉన్నప్పుడు దట్ ఈస్ 1 అయిపోతుందా, రైట్? అంటే ఇక్కడ ఈ టోటల్ టర్మ్ ప్లేస్ మనం ఏం రాసుకోవచ్చు, అకార్డింగ్ టు దట్ వన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గా రాసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 1 గా రాసుకోవచ్చు. ఎందుకంటే ఇది కదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ సంథింగ్ కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 2x -2x -1 గా రాసుకుంటాం, రైట్? సో దట్ ఈస్ యాక్చువల్లీ మీనింగ్ అనమాట, రైట్? కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 1 అంటే 1 కన్నా ఎక్కువ ఉందని అర్థం, 1 కన్నా ఎక్కువ ఉండాలి అని అర్థం. సో దట్ ఈస్ యాక్చువల్లీ మీనింగ్ అనమాట. నెక్స్ట్ సెకండ్ ఇంటర్వెల్ ఏంటి ఒకసారి చూడండి, జస్ట్ వీ హ్యావ్ టు గో. సో సెకండ్ ఇంటర్వెల్ ఈజ్ వాట్ హియర్, ఇక్కడ చూడండి సెకండ్ ఇంటర్వెల్ -1 to 0, -1 to 0 ఉన్నప్పుడు ద ఫంక్షన్ ఎస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎగ్జాక్ట్లీ 1 కు రీచ్ అయింది అనమాట, ఎగ్జాక్ట్ 1 కు రీచ్ అయింది. ఫిక్స్డ్ అంటే కాన్స్టెంట్ ఫంక్షన్ గా ఉంది. ఆ ఇంటర్వెల్ ఏ ఫంక్షన్ ఏ వాల్యూ తీసుకున్నా కానీ ఫంక్షన్ విల్ ప్రొవైడెడ్ కాన్స్టెంట్, దట్ ఈస్ 1. ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు ఏంటి, సో దట్ ఈస్ ద సెకండ్ ఇంటర్వెల్ తీసుకోండి. సో ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో మనకు సేమ్ ఇదే ఇంటర్వెల్ అంటే ఇదే ఫంక్షన్ వచ్చేటట్టు ఒకసారి చూడండి. సో ఈ ఇంటర్వెల్ లో మనకు ఫంక్షన్ ఫామ్ ఎలా ఉంది, సో 2x + 1 గా ఉంది కాబట్టి ఈ 2x + 1 వచ్చేటట్టు చూసుకోండి. సో ఇక్కడ 2 ఉండాలి, ఎస్ 2 తో నేను ప్రొడక్ట్ చేస్తున్నాను, 2x ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఇంటూ 0 దట్ ఈస్ 0. నెక్స్ట్ 1 అనేది యాడ్ చేయాలి కాబట్టి నేను బోత్ సైడ్ 1 యాడ్ చేస్తున్నాను, అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 + 1. సో దిస్ ఇంప్లాయిస్ అంటే దీన్ని రాసుకోవచ్చు 2x + 1 ప్లేస్ లో మనం గివెన్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసుకోవచ్చా, రైట్? ఎందుకంటే వన్స్ వీ హ్యావ్ టు గో ఎస్ ఇంటర్వెల్ లో ఇక్కడ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి ఇక్కడ, ఇదే కదా 2x + 1 అనమాట. సో ఇక్కడ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా ఇది, కాబట్టి 2x + 1 అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో దట్స్ వై ఐమ్ రైటింగ్ హియర్
f of x is greater than or equal to 0 plus 1 is nothing but 1. అంటే 1 కి ఈక్వల్ అవ్వాలి, 1 కన్నా ఎక్కువ ఉండాలి. సో ప్రతి ఒక్క సిచ్యువేషన్ చూడండి. సో ఈ సిచ్యువేషన్ ఏమో 1 కన్నా ఎక్కువ ఉండాలి అంటున్నాడు. ఇక్కడ ఏమో ఇంక్లూడ్ 1 కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అంటున్నాడు. 1 కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనేసి అంటున్నాడు. అంటే సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది రేంజ్. సో రేంజ్ ఆఫ్, సో దేర్ ఫోర్ రేంజ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఇంక్లూడింగ్ 1 కాబట్టి క్లోజ్డ్ ఇంటర్వెల్ 1 తో స్టార్ట్ అయ్యి, అంటే మినిమం వన్ హైయెస్ట్ వాల్యూ ఎంత ఉంది, వి కాంట్ గెస్. కాబట్టి 2 ఉండొచ్చా, 3 ఉండొచ్చా, ఎలా ఎంత దూరమైనా ఎంత లాంగ్ అయినా వెళ్ళొచ్చు. అంటే మినిమం ఈజ్ 1, హైయెస్ట్ ఈజ్ ఇన్ఫినిటీ. సో దిస్ ఈజ్ అబౌట్ రేంజ్ ఆఫ్ ది ఫంక్షన్. ఇది కొంచెం వెరైటీ ప్రాబ్లం. కొంచెం మీ ప్రిపరేషన్లో కొంచెం ఏదైనా డిఫికల్ట్గా ఉంది, ఏదైనా టఫ్గా ఉంది అనేటువంటి ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే ఇలాంటి క్వశ్చన్స్ మీకు కొంచెం అంటే స్ట్రెయిన్గా ఫీల్ అవుతారు, రైట్? సరిగా అర్థం కాకుండా కొంచెం అలా ఫీల్ అవుతారు. సో దట్స్ వై ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ ది థింగ్స్. ఓకే, కీప్ స్టడీ, విష్ ఆల్ ది బెస్ట్, రైట్? కొద్దిగా మీరు వినడానికి ట్రై చేయండి, మీకు కాన్సెప్ట్స్ అన్ని కూడా బ్యూటిఫుల్గా అర్థమవుతుంది, రైట్? ఓకే, థ్యాంక్ యూ.